యెషయా గ్రంథము ఐజయా 55వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టెలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా మనం దేవుడిని తెలుసుకున్న తర్వాత దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రమోట్ చేస్తాడు. గాడ్ వాంట్స్ టు ప్రమోట్ అస్. చూడండి, ఏ తండ్రి అయినా వారి పిల్లలు పెద్ద అయినప్పుడు వాళ్ళ స్థాయి ప్రకారం చదివిస్తారు వాళ్ళు, అవునా? కొంతమంది అయితే ఇంకా వాళ్ళ స్థాయికి మించి చదివించాలని వాళ్ళు అనుకుంటారు. అలాగే ఎప్పుడైతే మనము దేవుని వద్దకు వస్తామో, మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. సో అంటే ఏంటి? ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్తున్నాడు అనమాట. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు పుష్ యూ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిషన్. ఎప్పుడైనా మనము దేవునితో ఒక లోతైన సంబంధంకి వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానాలు ఇస్తాడు. ఎవరికైనా సరే ఈ వాగ్దానం నాకు స్థాయికి మించిందని ఎప్పుడైనా అనిపించింది? ఎవరికైనా దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే, ఎవరికైనా ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు అమ్మో ఇది చాలా ఉన్నతమైన స్థాయి, అవునా? అయినా కానీ దేవుడు దీన్ని నెరవేర్చడానికి గల సామర్థ్యుడు అని ఎవరికైనా అనిపించిందా? ఎస్, దిస్ ఇస్ వాట్ గాడ్ గివ్స్. వాగ్దానం అంటేనే అలా ఉంటుంది. నీవనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానంలో మరి దేవుడి నుంచి అనేక వాగ్దానాలు వస్తాయి. అన్ని వాగ్దానాలు కూడా దే ఆర్ అబౌవ్ యువర్ లెవెల్. అయితే దేవుడు అలా చేస్తాడు. అయితే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సిషన్, దెర్ విల్ బీ ఎ లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఫర్ ఎవ్రీ ట్రాన్సిషన్ దెర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం అభ్యంతరకరంగా, బాధాకరంగా, కష్టకరంగా ఉంటుంది అన్నమాట. ఫ్రమ్ వన్ స్టేజ్ టు అదర్ స్టేజ్. మనం చూస్తే గొంగళ పురుగు మళ్ళా ఆ కుకున్లోకి వెళ్ళిపోయి ఎలా మారుతుందో తెలుసా? బటర్ఫ్లై, బటర్ఫ్లైలా మారుతుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్, బట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ అనమాట. అది లోపలికి వెళ్ళిపోయి అది చనిపోయి దాని రూపం అంతా మారిపోయి, అవునా, కొంతకాలం అందులో ఉన్నప్పుడు ట్రాన్సిషన్ ఈజ్ సంథింగ్ గాడ్ డస్. మనం చేయలేము. అది ఇక్కడ మనం చేస్తాడా, దేవుడు చేస్తాడా? ఇట్స్ గాడ్ హూ డస్ దట్. ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సిషన్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ అండ్ దెర్ ఈజ్ ఎ డేంజర్ ఇన్వాల్వ్డ్. చూడండి, ఎప్పుడైతే ఒక తల్లి గర్భవతి అయిందో, అవునా, గర్భవతి అయిన వెంటనే ఆమె జాగ్రత్తగా ఉంటుంది మొదట 3 నెలలు. ఎందుకని? ఆ గర్భాన్ని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఇంతకుముందు ఆమె మామూలు స్త్రీ, ఇప్పుడు ఎవరు? ఆమె గర్భవతి. నౌ షీ ఈజ్ ఎ మదర్, షీ ఈజ్ క్యారింగ్ ఎ లైఫ్. సో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ ఉమెన్ టు లైఫ్. అందరి ముందు బిందులు మోస్తుంది, ఎవరి బలంలో ఉంటుంది కదా.
అమ్మాయిగా ఉన్నప్పుడు పరిగెడుతుంది, అయి చేస్తుంది, బిందులు మోస్తుంది, అన్ని పనులు చేసి పెడుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అయిపోయిందో మామ కూడా సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఈవెన్ ద ఓల్డ్ ఏజ్డ్ ఉమెన్ విల్ స్టార్ట్ హెల్పింగ్ ద ఉమెన్. అంటే షీఈ్ మోర్ వీక్, షీఈ్ వీకర్ దెన్ ద ఓల్డ్ ఉమెన్. నువ్వు లెక్కమ్మా, నా కాఫీ నేనే తెచ్చుకుంటానంటది. వెన్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్, దట్ మీన్స్ ఆమె ఇఫ్ షీ ఈజ్ 20, 25, షీ మస్ట్ బి ద వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఇంట్లో పనులన్నీ చేసి అంతా కుడికి అంతా చేసిన స్త్రీ నా షీ బికేమ్ ఎ వెరీ సెన్సిటివ్ ఉమెన్. మేబీ ఫర్ 2 months, 3 months, 4 months. డాక్టర్లు కూడా చెప్తారు, అవి చేయకమ్మా, ఇవి చేయక, అవెత్తక, ఇలా చేయి, ఇలా చేయి. ద సెన్సిటివ్ ఏరియా. ట్రాన్సిషన్ సరే, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 4 నెలలు దాటుతుందో మామూలుగా కొంచెము అంటే మరీ అంత రఫ్గా ఉండదు, కానీ షీ విల్ బీ డెలికేట్, స్లీపింగ్, ఈటింగ్ గుడ్, డూయింగ్ దాట్. అయితే ఎప్పుడైతే మరి ఆ బిడ్డ పెరుగుతాడో లోపల, మీరు ఎప్పుడైనా పెరిగిన బిడ్డని చూసారా? కాళ్ళు చేతులు ముడుచుకొని ఇలా ఒక ముద్దలా ఉంటాడు అనమాట లోపల కడుపులో. ఇఫ్ యూ సీ ఎనీ బాడీ, ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ లైక్ దిస్. కాళ్ళు చేతులు ముడుచుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఆ గర్భములోంచి, అవునా, ఇంతే ప్లేస్ కడుపులో, అవునా, నువ్వు ఎంతలా ఉన్నా ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. హౌ ఫ్యాట్ యు ఆర్, ఆ బేబీ కూడా అంతలా ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఎందులోకి రాబోతున్నాడు? ఆ చిన్న గర్భములోంచి అనిత్యమైన ప్రపంచంలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ స్మాల్ వూమ్ ఇంటూ ఎ బిగ్ వరల్డ్. అయితే అది అతనికి కూడా రిస్కా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫర్ హెమ్. అవునా, బయటకు వచ్చేదాకా అతనికి ఒక రిస్క్, అవునా, తల్లికి కూడా రిస్కే. మదర్స్ ఆల్సో గెట్ రిస్క్. అందుకే అవునా, బిడ్డ పుట్టే ముందు టెన్షన్గా తిరుగుతూ ఉంటారు ఇంట్లో. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, బంధువులు ఏంటి, దే విల్ బి టెన్స్డ్ అప్. ఒక్కసారి ఏడుపు వచ్చిన తర్వాత, తల్లి బిడ్డ క్షేమం అన్న తర్వాత, అమ్మయ్య, అప్పుడు స్వీట్లు తెచ్చుకొని తింటూ ఉంటారు. సో ఫర్ ఎవ్రీ ట్రాన్సిషన్ యు ఆర్ చేంజింగ్ లెవెల్స్. అవునా, ప్రతి లెవెల్ మారుతున్నప్పుడు నీవు యు ఎంటర్ ఇంటూ ఎ జోన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. హల్లెలూయా. చూడండి, ఆ తల్లి పుట్టినప్పుడు, ఆ తల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు జీవమరణముల సమస్య. ఆమె సరిగ్గా జాగ్రత్తగా లేదనుకోండి, అవునా, ఏది పడితే తినేస్తుంది అనుకోండి, కొన్ని తినకూడదు. అవును, షీ కెనాట్ ఈట్ సమ్ థింగ్స్. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యూ కెనాట్ ఈట్ దోస్ థింగ్స్. అవి తింటే నువ్వు ఆ బిడ్డని చంపేస్తావు. యూ విల్ కిల్ ద బేబీ. సో ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సిషన్, దెర్ ఈజ్ ఎన్ ఇష్యూ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ప్రతిసారి దేవుడు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు, అవునా, అంటే చిన్న బిడ్డప్పుడు లోపలే అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ బిడ్డ పెద్ద అయ్యాక ఏం తింటాడు? ఏమైనా తినొచ్చు. వెన్ హీస్ గ్రోన్ అప్ ఎల్డర్స్, హీ కెన్ ఈట్ ఆల్ ద ఫుడ్. ప్రపంచంలో దొరికే ఆహారం అంతా తినొచ్చు. లిమిటెడ్ ఫుడ్, ఆ తల్లి నుంచి, ఆ పేగులోంచి వచ్చే ఆహారమే తినాల్సింది. సో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తున్నప్పుడు అన్కంఫర్ట్ ఉంటుంది. ఏముంటుంది? అన్కంఫర్ట్. దెర్ ఈజ్ ఆల్వేస్ హై లెవెల్ అన్కంఫర్ట్ విచ్ క్యాన్ బి ఈవెన్ ఆన్ టు లైఫ్ అండ్ డెత్, విచ్ ఈస్ డేంజరస్ సిచ్యువేషన్. ఎవరైతే ఈరోజు జీవమరణములంత భయంగా, బాధతో, బతుకుతానా చనిపోతానా అన్నంత భయంతో ఉన్నారో, అది కొత్త స్థాయికి దారితీస్తుంది అనమాట. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సిషన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. దట్స్ ఎ న్యూ లెవెల్. ఇట్స్ ఎ న్యూ లెవెల్. ఒక్కొక్కసారి క్రైస్తవులు తట్టుకోలేరు. ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ జీవితం. దెర్ ఇస్ ఎ న్యూ లెవెల్. అన్నిటికంటే భయంకరమైనటువంటి ట్రాన్సిషన్ ఏంటో తెలుసా? మరణము. అందరికీ మరణం అంటే చావు, అవునా, కానీ మరణం ఏంటో తెలుసా? యుగయుగములు ఇక వ్యాధి లేని, లేమి లేని, బాధ లేని, ఆ కష్టము లేని, ఏడ్పు లేని, కన్నీరు లేని, అవునా, మందులు లేని, హాస్పిటల్ లేని, నొప్పి లేని, ఇక యుగయుగములు జీవించే సంతోషమైన దానికి దారి అంట మరణము. హల్లెలూయా. డెత్ ఈజ్ సమ్ టైమ్స్ బిగ్గెస్ట్ ట్రాన్సిషన్. అవునా, ఇట్స్ ద బిగ్గెస్ట్ ట్రాన్సిషన్ వెన్ సంబడీ డైస్. వాళ్ళు ఎలా చావనివ్వండి, మేబీ యాక్సిడెంట్లో చనిపోనివ్వండి, రోగంతో చనిపోనివ్వండి, లేకపోతే మోషేలాగా, రకరకాలు ఉంటాయి అందులో. మోషేలాగా వ్యాధి లేకుండా చనిపోనివ్వండి, యాకోబులాగా, లేకపోతే ఏలియాలాగా వెళ్ళిపోనివ్వండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ దే గో, దెర్ ఆర్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ఫెయిత్ లెవెల్స్. దేవుడు అనేక రకాలుగా తీసుకెళ్తాడు. కొంతమంది ఎత్తబడిపోతారు, దే విల్ బి కాట్ అప్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. అయితే దెర్ ఇస్ ఎ ట్రాన్సిషన్ లెవెల్. అవునా, అతి కష్టం మీద ఆ లెవెల్కి. ఇప్పుడు దాకా మనం చూస్తే భూలోకములో 99 అంటే ఆల్మోస్ట్ 100% పీపుల్ వ్యాధితోనో, బాధతోనో, కష్టంతోనో, అవునా, భయంకరమైనటువంటి యాక్సిడెంట్, దేనో ఒక రకంగా, లేకపోతే ఎవరో ఒకరు చంపడము. బట్ దే విల్ ఎంటర్. నీవు విశ్వాసం అయితే ఈ లోకము నుంచి శాశ్వతమైన లోకంకి వెళ్ళిపోతున్నావు అంట. హల్లెలూయా.
అంటే చూడండి, ప్రతి స్థాయికి దేవుడికి నీ పట్ల గల తలంపులు ఎంతో ఎక్కువ. గాడ్ హ్యాస్ హయ్యర్ థాట్స్ ఫర్ ఎవ్రీ లెవెల్. అయితే ప్రభువా ఆ స్థాయికి నేను వెళ్ళాలి అంటున్నప్పుడు నీవు కొన్ని శ్రమలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ టు గో త్రూ సమ్ ఛాలెంజెస్, సమ్ ట్రయల్స్. కుడ్ బి లైఫ్ అండ్ డెత్, కుడ్ బి లైఫ్ అండ్ డెత్. ఎప్పటి వరకు? క్రీస్తు స్వరూపంలోకి మనం అయ్యే వరకు ఈ ట్రాన్సిషన్స్ జరుగుతూ ఉంటాయంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికే తప్పలేదు, అవునా? ఆయన ఒక్క తప్పు చేయలేదు, ఒక్క పాపము చేయలేదు. అయినప్పటికీ అన్ని నామముల కంటే పైనామం ఆయనకి రావాలంటే, అవునా, ఆయన ద్వారా అనేకులు రక్షింపడాలంటే ఆయనకి సిలువ మరణం తప్పలేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు ప్రభు వారికే సిలువ మరణం తప్పలేదు అనండి. ఎస్, ఈవెన్ జీసస్ కుడ్ నాట్ ఎస్కేప్ ద డెత్ ఆఫ్ ద క్రాస్, ద హారబుల్ డెత్ ఆఫ్ ద క్రాస్. When Jesus could not escape the horrible death of the cross. అయితే అది కొంతమందికి బాధ, మరణము, వేదన, కష్టము. కానీ పైనుంచి చూస్తున్న దేవుడికి అది నీ వెళ్తున్నటువంటి కొత్త స్థాయి. హల్లెలూయా. ఒక విశ్వాసి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్తున్నప్పుడు యూ గో త్రూ ట్రాన్సిషన్స్. యూనో, నువ్వు రకరకాల శ్రమల గుండా వెళ్తూ ఉంటావు. ఆ శ్రమల్లో నీకు బాధ కనపడుతుంది, వేదన కనపడుతుంది. కానీ నీవు తుదకి ఆ గొప్ప దేవుని తలంపులు చూడండి. యోసేపు పట్ల దేవుడికి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి, అవునా కదా? ఎలాంటి తలంపులు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు యోసేపుకి మొక్కినట్లు, అవునా? దీస్ ఆర్ ద థాట్స్. దర్శనం అంటే ఏంటి? దేవుడికి మన పట్ల, అవునా, మన పట్ల దేవుడికి కలిగినటువంటి తలంపులు. ద థాట్స్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్ ఆర్ నథింగ్ బట్ విజన్స్ అండ్ ప్రాఫెసీస్. వాగ్దానములు అంటే ఏంటి? బైబిల్లో వాగ్దానములు ఇవే. యోసేపుకి ఎప్పుడైతే ఆ దర్శనం ఉందో వెంటనే ఎందులో పడ్డాడు? గొయ్యిలో పడ్డాడు. గొయ్యి నుంచి బానిస, బానిస నుంచి నింద నుంచి భయంకరమైన జైలు, బయటికి రారు. సో వన్ ఆఫ్టర్ వన్ ట్రాన్సిషన్ ఈజ్ సమ్ టైమ్స్ హారబుల్. ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అతన్ని చంపేసేయచ్చు కూడా అందులో పడిసి, అవునా, అంత తప్పు చేశాడు. లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్. బట్ అలాంటి గండంలో నువ్వు ఓడిపోవు, నీకు చావు రాదు. అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా నీవు మళ్ళా తిరిగి లేచి నువ్వు అయిపోయావని నీ తలంపులతో, నీ శరీరంతో అనుకుంటే దేవుడు తన తలంపులను 100% నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరదేమో అనుకుంటావు. ఇంక నేను బతికితే కదా, నేను చనిపోతున్నాగా యోసేపు అనుకుంటాడు. ఇంకేంటి, బానిస అయిపోయాను, ఇంక నెరవేరుతుందా? గోతులో పడిపోయాను, బానిస అయిపోయాను, కూలి పని చేసుకుంటున్నాను నేను, అవునా, ఇక నెరవేరుతుందా? నెరవేరదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు దర్శనం ఇచ్చాను. నా వాక్యము ఎలాగైతే, అవునా, విత్తనము భూమి మీద వేసిన తర్వాత, వర్షం వచ్చిన తర్వాత మొలిచి దాన్ని ఎలా తీసుకెళ్తాదో, అలాగే నేను దర్శనం ఇచ్చినా, నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినా, నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు అనవసరము, నేను దాన్ని నెరవేర్చుకొని తీర్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యూనో, దట్స్ వాట్ గాడ్ సేస్. అంటే దెర్ ఈజ్ ఎ టైం, ఒక సమయం వస్తుంది, నీకు ఇంక ఏ ఆధారము లేదు, వాక్యమే ఆధారం. హల్లెలూయా. యూ విల్ గో త్రూ ఎ టైమ్ వేర్ దెర్ ఈజ్ నో హోప్ ఎక్సెప్ట్ ద వర్డ్. ఇంక దాన్నే నమ్మాలి. అందుకే ఈ తలంపు నుంచి వేరే తలంపుకి వెళ్తున్నప్పుడు నువ్వు నమ్మాల్సిందల్లా వాక్యాన్నే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కష్టంలో వెళ్తున్నావో మొట్టమొదటిగా నీకు డౌట్ వస్తుంది. ఎప్పుడైతే డాక్టర్ లేకపోతే నీ రోగం తగ్గదన్నాడో, మరణకరమైన వ్యాధి ఏదైనా వచ్చిందో, లేక అప్పుల పాలైపోయి భయంకర పరిస్థితి అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది అనుకుంటావు అనమాట. అప్పుడు నీ పని అయిపోయింది అనుకుంటున్నప్పుడు నీ పని అయిపోవచ్చు, కానీ దేవుని వాక్యం పని మొదలు పెడుతుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఎప్పుడైతే ఇంక నా పని అయిపోయింది, నా వల్ల కాదు అని అనుకున్నావో, దేవుని వాక్యం మొదలు. అబ్రహాం అలాగే అనుకున్నాడు, ఇంక నా పని అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఎవరి పని మొదలైంది? దేవుడి పని మొదలైంది. అండ్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ అబ్రహాం, ఇన్ ద బాడీ ఆఫ్ సారా. ఫెయిత్. అలాగే నా నోటి నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఈరోజు, అవునా, దేవుని వాగ్దానములు ఎవరెవరైతే మీ కష్టాల్లో బాధలో మర్చిపోయి 5 ఏళ్ళు అయ్యి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిందో దాన్ని నెరవేర్చు కాలము దేవుడు మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా.
మెనీ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్. చాలామంది మర్చిపోయారు మీ వాగ్దానాలు. ఇవన్నీ నెరవేరవలే, చాలే ఈ ముద్ద ఈ పూట బతుకుతున్నాం, చాలు ఏదో బతుకు జీవుడే అంటే చాలు కొట్టుకెళ్ళిపోతుంది అనుకుంటా, అయిపోయింది నా పని. నో. దేవుని వాగ్దానము నిన్ను పట్టుకొని మునిగిపోతున్న పేతుర్ని అందులోంచి లేపినట్లు లేపి మళ్ళీ అద్భుత రీతిగా పడలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ టేక్ ఓవర్. ద ఓవర్టేకింగ్ వర్డ్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఓవర్టేకింగ్ వర్డ్. పక్కన చెప్పండి, నీ పరిస్థితిని అధిగమించు వాక్యము అనండి. ఎస్, ద వర్డ్ విల్ ఓవర్. ఇంతకాలం మీరు వింటున్నారు. ఈ ఎన్నయన్నీ కూడా ఇప్పుడు మీరు ఎన్నయి మిమ్మల్ని అధిగమించబోతున్నాయి అన్నమాట. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ విన్న వాక్యం నిన్ను అధిగమించబోతుందని చెప్పండి. ఎస్, ద వర్డ్ దట్ యు ఆర్ లిజనింగ్ విల్ ఓవర్టేక్ యూ వన్ డే. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు పని చేయదనుకుంటున్నావు, నీ పని అయిపోయింది అనుకుంటున్నావు. నేను మాట ఇచ్చాను, నా మాట వేసేసాను నేను. ఐ రిలీజ్ దిస్ వర్డ్ దట్ విల్ ఓవర్టేక్ యూ. నీ వ్యాపారం మళ్ళీ లాభాల్లోకి వస్తుంది. హల్లెలూయా. నీ అప్పులు తీరిపోతాయి. అవునా? ఎస్, యూ విల్ స్టార్ట్ గెటింగ్ బ్లెస్డ్. నీ ఆరోగ్యం మళ్ళీ తిరిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు మళ్ళీ ఏం రగినట్టు మళ్ళీ తిరిగి ఆ బొట్టట్టుకుని మార్కెట్ అమ్మటి తిరుగుతూ ఉంటావు నువ్వు. హల్లెలూయా. గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ అగైన్. ద వర్డ్ ఓవర్టేకింగ్. ద వర్డ్ హ్యాస్ ఓవర్టేకింగ్ పవర్. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ విన్న వాక్యమునకు నిన్ను అధిగమించే సామర్థ్యం ఉందని చెప్పండి. ఎస్, నీ విన్న వాక్యమునకు నిన్ను అధిగమించే సామర్థ్యం ఉందన్నమాట. సమ్ టైమ్స్ అనుకుంటావు, వాగ్దానం అయితే బాగుంది కానీ నాలుగు బైబిల్లో రాసి ఉంది ఒక మాట, నా జీవితంలో నెరవేరుతుందా? నాకు ఎవరూ లేరు సహాయం చేసి, వాళ్ళు చాలు, ఎవరూ లేకపోయినా పర్లేదు. ఎందుకు రాస్తున్నాడంటే నువ్వు అనుకోవచ్చు, సాధారణంగా లాస్ట్ తీసుకుంటాం మనం ప్రయారిటీ. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంట. డాక్టర్లు కూడా అంటారు అన్నీ చేసేసి ఇక దేవుడే దిక్కని. ఆ సిచ్యువేషన్ కూడా ఎందుకు వస్తుందంటే ద సిచ్యువేషన్ విల్ డ్రైవ్ బికాస్ ద వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. నీ పరిస్థితిని మరి యోసేపుని తన వాక్యము దర్శనం అధిగమించిందా లేదా? ఎస్, ఇట్ క్రాస్డ్ హిమ్. ఒక సమస్య నుండి లోతైన సమస్యకి వెళ్ళిపోయాడు, కూరుకుపోయాడు. అయినప్పటికీ దర్శనం అతని జీవితంలో నెరవేరింది. అలా ఒక్కసారి దేవుడు ఏదైనా విడుదల చేసిన తర్వాత మరలా రాదంట, నెరవేర్చి తీరుతుందంట. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు కృంగిపోయి ఇంక నా జీవితంలో ఇంకేం జరగదు అయిపోయింది అనుకుంటున్నారో, అవలే, ఇప్పుడు మొదలైంది. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నీ పని అయిపోలేదు, మొదలైందని చెప్పండి. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఫినిష్, ఇట్ బిగాన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ బిగిన్స్ ఇన్ యువర్ లైఫ్. అప్పులు చేసి ఇంకా నా అప్పు కూడా చేయలేను బాబు, ఇంక చచ్చిపోవడం బెస్ట్. ఇంకా అప్పు కూడా ఎవడివ్వట్లేదు, డబ్బులు రావడం సంగతి తర్వాత పెట్టు, అప్పు కూడా ఎవడివ్వట్లేదు. సో యూ విల్ గో త్రూ ఎ సిచ్యువేషన్ లైక్ దాట్. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇంక అయిపోయింది నా పని అనుకుంటావో, అప్పుడు దేవుడి వాక్యం పనిచేయడం మొదలు పెడుతుంది. సమ్ టైమ్స్ గాడ్స్ వర్డ్ వెయిట్ till you take some time and say, God, I'm finished. ఇదామా నా వల్ల కాదు, ఇంకా అలసిపోయాను, ప్రార్థన చేసి అలసిపోయాను, బైబిల్ చదివి అలసిపోయాను, ప్రవచించి అలసిపోయాను, దర్శనం గురించి ప్రార్థించి అలసిపోయాను, వాక్యం చెప్పి అలసిపోయాను. నో మోర్, ఐ కాంట్ మూవ్ ఎనీ మోర్. ఇంక నాకు నమ్మకం లేదు, ఇంక నేను బిలీవ్ చేయలేను. ఇట్స్ ఫినిష్. బట్ గాడ్ సేస్ ఇట్స్ నాట్ ఫినిష్. చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడో తర్వాత. ఎప్పుడైతే నేను పంపిన కార్యము సఫల చేయము, 12వ వచనము, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. హల్లెలూయా. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. హల్లెలూయా. దెన్ ఎప్పుడైతే ఈ వాక్యము నిన్ను అధిగమిస్తుందో, నెరవేరడం మొదలవుతుందో, నీ దుఃఖము నీ బాధ మళ్ళా సంతోషముగా మారుతుందంట. హల్లెలూయా. నా జీవితం అయిపోయింది అనుకుంటున్నటువంటి నీ జీవితము తిరిగి సంతోషముగా మారుతుందంట. హల్లెలూయా. సో ద ఓవర్టేకింగ్ వర్డ్. హల్లెలూయా. మీరు వింటున్నారు ఏదో వాక్యం అన్నట్టు, బాగుంది, మెసేజ్ బాగుంది, ఈరోజు మెసేజ్ బాగాలేదా, ఈరోజు పర్లేదు, యావరేజ్గా ఉంది. నో, అది ఎలాగున్నా సరే నిన్ను అధిగమించే సామర్థ్యం ఉంది ఆ వాక్యానికి. హల్లెలూయా. పక్కన చెప్పి, వాక్యం నీకంటే గొప్పది, నీకు ఎలా ఉన్నా వాక్యం నీకంటే గొప్పదని చెప్పండి. హల్లెలూయా. నీకు మెసేజ్ బాగున్నా బాగోకపోయినా ఏమున్నా ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ యూ. అది నీకంటే శక్తి కలదు. నిన్ను ఏ స్థితిలోంచి అయినా బయటికి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించగలదు. హల్లెలూయా. ద ఓవర్టేకింగ్ వర్డ్. అవునా? అందుకనే వాక్యం విన్నప్పుడు అనుకోవాలి, ముందే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు వాక్యం విన్న తర్వాత కొత్త స్థాయికి వెళ్ళిపోవడం ఖాయం. హల్లెలూయా. ద వర్డ్ టేక్స్ యూ టు ఎ నెక్స్ట్ లెవెల్. ఇంతకాలం వాక్యం విన్నామంటే ఏం చేస్తుంది? అలాగే ఉంచుతుందా? నో, ద వర్డ్ ప్రమోట్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. దేవుని వాక్యము నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ద వర్డ్ విల్ నాట్ లీవ్ యూ దేర్. ద వర్డ్ విల్ టేక్ యూ టు న్యూ లెవెల్. అందుకే అంటాడు, నా తలంపుల కంటే నీ తలంపులు అధికమైనవి కాబట్టి దేనికి కనెక్షన్ ఇచ్చాడు? నా మాటలు. ద వర్డ్స్ విల్ డూ దాట్. నా వాక్యం చేస్తుంది ఈ పని. హల్లెలూయా. నీ పని వినడమే.
యోసేపు చూడడమే ఆ దర్శనాన్ని, అంతే. నువ్వు చూడు చాలు, నువ్వు చూసి తెలుసుకో ఇదని. దట్స్ ఇట్. ద వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. యువర్ సిచ్యువేషన్ మే గో ఫ్రమ్ వర్స్ టు వర్స్ టు వర్స్ టు వర్స్, బట్ ఇట్ విల్ ఓవర్టేక్ అండ్ బ్లెస్ యూ. ఎవరెవరైతే ఇక నేను మళ్ళా తిరిగి రాను, ఇక తిరిగి కోలుకోలేను అనుకుంటున్నారో వాళ్ళందరూ బహు సమృద్ధిగా కోలుకోబోతున్నారు. హల్లెలూయా. యూ విల్ ప్రాస్పర్, యూ విల్ చెరిష్, యూ విల్ కమ్ బ్యాక్ విత్ పవర్. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. అందుకే ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. యూ నీడ్ టు హోల్డ్ ఆన్ టు దిస్ వర్డ్. ఓకే, చూడండి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. అప్పుడు చెప్తున్నాడు, మీ ఎదుట పర్వతములను మెట్టలను ఏ పర్వతములు మెట్టలు నేను ఇబ్బంది పెట్టి నిన్ను నాశనము చేసి నిన్ను చంపేయాలనుకున్నాయో ఆ పర్వతములు ఏం చేస్తాయంట? సంగీతం పాడతాయంట. హల్లెలూయా. ద ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ ఆర్ నౌ డాన్సింగ్. లుక్ ఎట్ దాట్. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఫ్లెక్సిబుల్. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనామం. ఎప్పుడైతే నేను కదలను, నువ్వు ఇలాగే ఉండి, రోగం నేను పోను, ఈ అప్పులు నేను పోను, అవునా, నీకు పెళ్ళవదు, నీ గర్భం అంటది, నేను కనను అని ఈ కొండలన్నీ కూడా డ్యాన్స్ ఎత్తు నీకు ఆనందం కలుగు చేస్తాయంట. హల్లెలూయా. యువర్ ప్రాబ్లమ్స్ విల్ ప్రమోట్ యూ. హల్లెలూయా. విల్ టర్న్ ఇన్ టు టెస్టిమోనీ. ద పవర్ ఆఫ్ ద వర్డ్. అంటే యుగయుగములు ఇక దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు ద వర్డ్, దెర్ ఈస్ ఎ గ్లోరియస్ ట్రాన్సిషన్ హ్యాపెనింగ్ టు యువర్ లైఫ్. చూడండి, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదములు చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. హల్లెలూయా. ఎవ్రీథింగ్ అంటే సృష్టి అంతా ఇక నేను నీ కొరకే అన్నట్టు చేస్తుందంట. హల్లెలూయా. ఏ సృష్టి అయితే ఇంక ఈ సృష్టిలో నువ్వు బతకలేవు, ఈ సృష్టిలో నీ వల్ల కాదు, ఈ సృష్టి నీకు వ్యతిరేకం, సమస్తము నీకు వ్యతిరేకం అంటున్న ఈ సృష్టి నీకు అనుకూలంగా మారుతుందంట. హల్లెలూయా. ద క్రియేషన్ విల్ బో ఫర్ యూ అండ్ టెల్ యూ, ఐ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ యూ. యూనో, డాన్సింగ్ చూడండి, రాజులకి డాన్స్లు ఎందుకు వేస్తారు? డాన్స్ వల్ల ఆనందం వస్తుంది అనమాట. హల్లెలూయా. డాన్స్ బ్రింగ్ జాయ్, యూనో. సో ద ట్రీస్ అండ్ ద మౌంటైన్స్ డాన్స్ టు చెరిష్ యూ. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలని, నీవు ఆనందంగా ఉండాలని, అవునా. సో దే ట్రై టు ప్లీజ్ యూ, యూనో, దే ట్రై టు ప్లీజ్ యూ. ఆల్రైట్. అదే కాదు, దాని తర్వాత మొండ్ల చెట్లకు బదులుగా ఏమొస్తాయంట? దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. హల్లెలూయా. అవునా, నీవు ఇలా బ్లెస్ అవుతావంట. ఏవైతే నీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏవైతే బాధాకరంగా ఉన్నాయో, ఏవైతే మరణకరంగా ఉన్నాయో, ఏవైతే వేదనకరంగా ఉన్నాయో అవన్నీ మారిపోతాయంట. హల్లెలూయా. మొండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. అంటే దేవుడు ఇలా ఉంటాడు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితము ద్వారా లోకానికి చూపించబోతున్నావు అనమాట నువ్వు. హల్లెలూయా. ట్రాన్సిషన్. సో ద ఓవర్టేకింగ్ వర్డ్ విల్ బ్రింగ్ ట్రాన్సిషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుందండి ఈ వాక్యాన్ని. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏదైనా ఇరుక్కుపోయారా? ఎవ్వరూ ఇరుక్కుపోలేరు. అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతున్నారు అంతే. హల్లెలూయా. ఎవ్రీబడి ఇన్ హిజ్ ఓన్ ప్లేస్ దే ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. దెర్ ఈజ్ నో స్ట్రక్ అప్ జోన్, దెర్ ఈజ్ నో డేంజరస్ జోన్. ఇక నా పని అయిపోయింది, నా బతుకు అయిపోయింది అనడానికి లేదు. నో, ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్, నీ యేసుని తెలుసుకున్నాడు వాడివైతే నీ జీవితమే వేరు. హల్లెలూయా. నీ ప్రతి వేదన, బాధ, మరణకరమైన సమస్య, ఇబ్బందికరమైన సమస్య నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తాదే తప్పితే, అవునా, నిన్ను ఒక కింద స్థాయికి మట్టుకు అది తీసుకెళ్ళదు. ఒక్కొక్కసారి చూసేవారికి అలా అనిపించవచ్చేమో, నీ శరీరానికి అలా అనిపించవచ్చేమో, నీ బంధువులకి అలా అనిపించవచ్చేమో, నీ ఇంట్లో వాళ్ళకి అలా అనిపించవచ్చేమో, ఏంటి వీడు రోజు రోజుకి వీడికి భక్తి ఎక్కువైపోతుంది అనుకోవచ్చు. బట్ నో, వాళ్ళు అలా అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అవునా, నీ స్థాయి ఈ వాక్యము ద్వారా దేవుడు ఎంత పైకి తీసుకెళ్ళాడు అనేది. హల్లెలూయా. ఈ వాక్యమైన వారంతా శాశ్వతమైన ఘనమైన సాక్ష్యాన్ని యెహోవాకి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు బేర్ ఎ గ్లోరియస్ ఫ్రూట్ టు గాడ్ ద ఫాదర్ త్రూ యువర్ లైఫ్. కాబట్టి ఈరోజు ఎంత భయంకరమైన సమస్య అయినా హోల్డ్ ఆన్. అందుకే ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా.
ఈ భూలోకంలో మనకు తెలిసిందల్లా రొట్టె వల్ల జీవిస్తాం, అవును, చదువు వల్ల జీవిస్తాం, డబ్బు వల్ల జీవిస్తాం, అన్నం తిని జీవిస్తాం. వీ జస్ట్ లివ్ బై ద వరల్డ్ సిస్టమ్. ఇదే అనుకుంటున్నాం మనం, అవునా? అందులో కొంతమంది ఎదగొచ్చు, కొంతమంది ఎదగకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. అది ఈ భూమి మీద నీకు సమృద్ధి, ఆ తర్వాత యుగయుగములో నీకు సమృద్ధి. హల్లెలూయా. సో నెవర్ స్టాప్ ఈటింగ్ ద వర్డ్. కాబట్టి ఈ వాక్యం వినడము ఎప్పుడు, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే వాక్యము వినడం ఆపక. హల్లెలూయా. నువ్వు నశించిపోతున్నావా, ఆ నాశనాన్ని జీవంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ పని అయిపోయింది అనుకుంటున్నావా, నీ పని అయిపోదు. కొత్త పని నీ ద్వారా మొదలు పెడతాడు ఈ భూలోకంలో. హల్లెలూయా. గాడ్ దానికి కావలసినటువంటి పరిస్థితి, నీ పరిస్థితి ఎంత దరిద్రమో, ఎంత అప్పులు చేశావో ఆ దరిద్రమైన పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చేయగలడు. హల్లెలూయా. నీ శరీరమంతా వ్యాధ, కొత్త శరీరము తల నుంచి అరికాల వరకు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. అవునా? జోబుకి 2 అంతలు ఇచ్చాడా లేదా శరీరము? ఎస్, గాడ్ చేంజ్డ్ ద బాడీ ఆఫ్ జోబ్. ఒళ్ళంతా పుళ్ళు అయిపోయి బిళ్ళ పెంకుతో గీక్కుంటున్నాడు అంత, ఏమీ లేదు. గుర్తుపట్టలేకపోయారంట వాళ్ళ శిష్యులు. అతని స్నేహితులు చూసి యోబుని గొల్లుమని ఏడిశారంట. ఒక 100 మీటర్ల దూరంలో చూసి ఏంటి ఇలాగైపోయాడు అని. అటువంటి వాడిని దేవుడు మళ్ళా 4 తరములు చూసేవాడిగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. వాళ్ళ ఆవిడ ఇక చనిపో అని చెప్పింది. ఇంకా దేవుడిని శపించి చనిపో, ఏం చూస్తావని. నో, ట్రాన్సిషన్. ప్రతిసారి నీవు కొత్త స్థాయికి వెళ్తున్నప్పుడు కొన్ని గండాల గుండా వెళ్తావు. హల్లెలూయా. కానీ ఆ గండాల్లో దేవుని వాక్యము నీ పట్ల నెరవేరుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ 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 సుడిగుండాల్లో దేవుని వాక్యం నెరవేరుతుందని చెప్పండి. ఎస్, ఇన్ యువర్ హారబుల్ ప్రాబ్లమ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, ద వర్డ్ విల్ టేక్ ఓవర్. ద వర్డ్ విల్ టేక్ ఓవర్. నీకేమైనా భయంకరమైన కష్టం వచ్చిందా, వాక్యం విని పడుకో. ప్రాణం పోయినాడు అనిపించిందా, పోదో, మళ్ళా కొత్త ప్రాణం తిరిగి వస్తుంది నీకు. హల్లెలూయా. ద వర్డ్ విల్ ఓవర్టేక్ యూ అండ్ బ్లెస్ యూ. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడండి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ ప్రామిస్ విల్ కమ్ టు పాస్. అయితే ఈ ట్రాన్సిషన్ టైంలో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం నీ మీద నీకు నమ్మకం ఉండదు అనమాట. యూ కెనాట్ బిలీవ్ ఆన్ యువర్ బాడీ, యూ కెనాట్ బిలీవ్ ద సిచ్యువేషన్. ఇక నాకు పని జరగదు, ఇక నేను వెళ్ళలేను అనుకుంటావు. నో, గాడ్ విల్ చేంజ్ దట్ సిచ్యువేషన్. హల్లెలూయా. ఓకే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. 12 నుంచి 19. ఐజయా చాప్టర్ 57 వర్స్ 12 to 19. నీ నీతి ఎంతో నేనే తెలియచేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమగును. చూడండి, ఇక్కడ స్వనీతి గురించి, మనిషి యొక్క తలంపుల గురించి, మనిషి క్రియలు. చూడండి, మనిషి అనుకుంటాడు ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నా తెలివి మీద నమ్ముకుంటాను, నా విశ్వాసం దాని మీద ఉంది, నా విశ్వాసం దీని మీద ఉంది, నా విశ్వాసం దాని మీద, నా ఇష్టం, నా నీతి, నేను ఎవరిని పడితే వాళ్ళు నమ్ముకుంటాను. నో, అటువంటి స్వనీతిని యేసయ్య నీతే అసలైన నీతి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంతకుముందు దేవుడు మార్గము, ఇప్పుడు ఎవరి మార్గము? యేసే మార్గం. జీసస్. ఎనీథింగ్ అదర్ దాన్ జీసస్ ఈజ్ నాట్ రైచియస్నెస్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. దేవుడు తప్పితే, యేసయ్య తప్పితే ఇక వేరే నీతి అనేది దేవుడు లెక్క చేయనంట. గాడ్ విల్ నాట్ కేర్ ఎనీ రైచియస్నెస్ అదర్ దాన్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు అనే నీతిని మాత్రమే ఇక్కడ దేవుడు చూస్తాడంట. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, అటువంటి వారిని నేను వాళ్ళ ప్రార్థనలు ఆలకించను. అవునా? గాలి వాటిని ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవును. అయితే దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, యూనో, నన్ను నమ్ముకుని వారు దేశం స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఈ దేశమే కాదు, దీని తర్వాత యుగయుగములు ఆయన రాజ్యంలోకి వెళ్తారంట. హల్లెలూయా. నాట్ ఓన్లీ హియర్ ఆన్ దిస్ ఎర్త్ యు విల్ ప్రాస్పర్. ఈ భూమి మీద ఆశీర్వదించబడతావు నువ్వు. ఈ భూమి మీద నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, అన్ని రంగాల్లో నువ్వు ఆశీర్వదించి, దాని తర్వాత నీవు యుగయుగములు ఆయన పరిశుద్ధ పర్వతంతో ఉంటావు. హల్లెలూయా. వాట్ ఏ ప్రమోషన్. చూడండి, ఆయనకి మన పట్ల చిన్న తలంపులు ఉన్నాయా? ఏదో ఈ భూమి మీద బాగా బ్లెస్ అయ్యి వదిలేయాలనుకుంటున్నారా? నో.
ఈ భూమి మీద ఆశీర్వదించబడమే కాదు, దేశాన్ని స్వతంత్రించుకోవడమే కాదు, ఆయన నిత్య రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. ప్రమోషన్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రమోషన్. హల్లెలూయా టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ లెవెల్. లెట్స్ రీడ్ 14. ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఎవరైతే నా నీతి కాదు ప్రభువా, నీ నీతే, నేను కాదు నువ్వే చెయ్యి, నా వల్ల కాదు నీవే నా దేవుడవు, నీకే సమస్తము సాధ్యమని ఎవరైతే వినయముతో ఆయన మీద ఆధారపడతారో, చూడండి, ఎవరైతే ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను కాదు, సమస్తము నువ్వే చెయ్యి, నా ద్వారా అంతా నువ్వే చేస్తున్నావు, నువ్వే అని ఎవరైతే ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించున్నాడు అంట. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఎవరు? వినయం గలవారు. పక్కన చెప్పు, నువ్వు వినయం గలవాడివే అనండి. ఎస్. ఎందుకు? ఈ దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి. యూ వాంట్ టు లిసన్ ఫ్రమ్ దిస్ గాడ్. అవునా? అలాంటి వారందరినీ దేవుడు ఉజ్జీవింపజేస్తాడంట. హల్లెలూయా. హీ విల్ బ్లెస్ యూ, టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. హీ విల్ నాట్ లీవ్ యూ దేర్. హీ విల్ నాట్ టెల్ యూ ఇట్ ఇస్ ఫినిష్, నీ పని అయిపోయిందని ఆయన చెప్పడు. నో, హీ విల్ నాట్ లీవ్ యూ దేర్. లెట్ us రీడ్. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. హల్లెలూయా. చూసారా? నేను నిత్యము పోరాడువాడను కాను. అవునా? ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ మరణ భయంతో ఆ బిడ్డ మన ఫ్యామిలీ అంత అస్మానం ఉంటుంది అలాగా? లేదు, అదొక క్షణం మాత్రమే, అదొక కొద్ది కాలం, మేబీ 9 months. అవునా? ఒక 9 నెలలు మాత్రం ఉంటుంది నీకు టెన్షన్. నీకు ఎప్పుడు టెన్షన్ ఉంటుందా? ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ టెన్షన్ ఆల్ యువర్ లైఫ్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ పీరియడ్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లోనే నీకు కొంచెం కష్టము, కొంచెం బాధ, కొంచెం వేదన ఉంటుంది. ఒకవేళ జీవితాంతం ఇలా ఉంటే ఏం చెప్తున్నాను, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. యూనో, దేవుడికి తెలుసు నరుడు ఎంత మాత్రమే భరించగలడు. మీకు తెలుసా, ప్రతి నరుడు శరీరానికి ఇంతకంటే నొప్పి భరించలేడు. ఇంతకంటే నొప్పి భరించావనుకో ఎందుకు వెళ్ళిపోతావో తెలుసా? కోమాలోకి వెళ్ళిపోతావు. యు గో ఇన్ టు కోమా. చాలామంది చూడండి, ఏదైనా నొప్పి భరించకపోతే దే ఎంటర్ ఇన్ టు కోమా. వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు. యూనో, ఒకసారి మళ్ళీ బయటికి రావచ్చు. యూనో, మనిషి ఎంత భరించాలో దేవుడికి తెలుసు అనమాట. హీ కెనాట్ గివ్ యూ మోర్. అందుకే ఒక చోట కొరింథీయుల్లో అంటాడు, నీవు భరించేదానికంటే నేను ఇవ్వను. యూనో, సో గాడ్ సేస్, పక్కన వాళ్ళతో చెప్పండి, నీ కష్టకాలము కొంతకాలమే అనండి. హల్లెలూయా. సైతాను అబద్ధం చెప్తాడు, ఇక జీవితం నిత్యము నీ జీవితం ఇంతే అని చెప్తాడు అనమాట. ఇక నీ జీవితం అంతా ఈ నొప్పితోటే భరిస్తావు. ఇక జీవితం అంతా నీ మొగుడు మారడు, నీ పిల్లలు మారరు. అవునా? నీ దరిద్రం, నీ బతికింతే, నీ జీవితం అంతా ఇంతే అని సైతాను అబద్ధం చెప్తాడు. ఎవరికైనా చెప్పాడు ఇలాగా ఎప్పుడైనా? చాలామంది ఉన్నారు ఇక్కడ, యూనో, మెనీ పీపుల్. అందరికీ అబద్ధం చెప్తాడు సైతాను. హల్లెలూయా. నీ రోగం ఒకరోజు తగ్గిన 2 రోజులు 3 రోజులు 4 రోజులు తగ్గలేదనుకో, ఇంకా తగ్గదనుకుంటావు నువ్వు. హల్లెలూయా. ఎవరైనా డబ్బులు ఇస్తానని ఇవ్వలేదనుకో, 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఇంక డబ్బులు ఇవ్వడనుకుంటావు నువ్వు. యూనో, ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అందుకనే మనం కనుచూపుతో కదా ఎంతో నడుచుకోవాలా? విశ్వాసముతో. నాట్ యువర్ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితులు కాదు. వాక్యం ఏం చెప్తుంది? గాడ్ సేస్ ఐ విల్ నాట్ డూ దాట్. యూనో, నేను జీవితాంతం అలా పెట్టేవాడిని కాదు. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. హల్లెలూయా. నో, నువ్వు ఏదైనా పొరపాటు చేసావా? అవునా? ఇంక అస్తమానం కోపం పెట్టుకుంటానంటావా? చూడండి, నువ్వు ఎప్పుడో ఒక పాపం చేస్తే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా ఏదైనా పాపం జ్ఞాపకం చేస్తాడు. నువ్వు చేసావు కదా అందుకే, నువ్వు చేసావు కదా అందుకే. ఒకవేళ పాపం మర్చిపోయావు అనుకో, మళ్ళీ ఫ్రెష్గా చేసిన పాపం జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో ఇది ఇందుకే 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 ఏ ప్రాబ్లం రాని అదే జ్ఞాపకం చేస్తాడు. ద డెవిల్. ఆయన ఏమన్నాడు? ఇక నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. అవునా? తూర్పుకు పడమటి ఎంత దూరమో, తూర్పుకు పడమటి ఎంత దూరం అండి? ఈస్ట్కి వెస్ట్కి ఇన్ఫినిటీ. ఎంత దూరమో చెప్పలేమన్నమాట. ఇంక దూరం ఎంత అంటే ఇంక దానికి దూరం అనేది కొలత లేదు. తూర్పు ఇటు పడమటి ఇటు, దానికి దీనికి కొలత లేదు. అంటే 100% నీ పాపాలను మర్చిపోయాడు అనమాట. హల్లెలూయా. గాడ్ సేస్ ఐ హావ్ ఫర్గాటన్, బట్ ద డెవిల్ విల్ కీప్ రిమైండింగ్ యూ.
అయితే అపవాది నీకు జ్ఞాపకం చేస్తాడు అస్తమానం, నువ్వు ఇది చేసావు అందుకే ఇది వచ్చింది. సరే అది పోయిందా, అది చేసావు అందుకే ఇది వచ్చింది. అస్తమానం వాడి పని కనెక్షన్ పెట్టడమే పక్క నుంచి. ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాడు ఇక్కడ, నీ కనపడ్డు. నీ ఏమైనా కష్టం వస్తే వాక్యం చూపించండి నీకు, అది చేసావు కాబట్టి నీకు ఇది వచ్చింది, కాబట్టి నువ్వు ఇందులోంచి బయటికి రావు, అయిపోయింది నీ పని ఫినిష్. ఇక జీవితాంతం ఇలాగే ఉంటావు, ఈ రోగం తగ్గదు, ఈ అప్పు పోదు, ఈ పరిస్థితి మారదు. ఈరోజు వాక్యం వింటున్న వారందరి పరిస్థితి ఈ రోజు నుంచి మారబోతుంది. హల్లెలూయా, ఇట్ ఈస్ చేంజింగ్ టుడే. ఇప్పుడు దాకా కొత్త స్థాయికి వెళ్ళని వాళ్ళు ఈ రోజు నుంచి నూతనమైన ఎత్తైన స్థాయికి వెళ్తారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఇక జీవితాంతం ఇంక నేను ఐశ్వర్యం సంపాదించలేను, నేను ఇల్లు కట్టుకోలేను, అవునా, నా పిల్లల్ని పోషించుకోలేను, నేను బతుకుతానా, బతకగలనా? ద డెవిల్ ఈజ్ ఎ లయర్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ చావరు, అందరూ నూతన బలముతో ఎగురుతారు. హల్లెలూయా. పక్షిరాజు వలె. హల్లెలూయా. యూ విల్ ఫ్లై లైక్ ఎ బర్డ్, యూ విల్ నాట్ డై. దట్స్ వాట్ గాడ్ సేస్, దట్స్ వాట్ బైబిల్. ద వర్డ్ ఓవర్టేక్స్. ఎప్పుడైతే నువ్వు అయిపోయావో, నీ పని అయిపోయిందో, ద వర్డ్ ఓవర్టేక్స్ యూ. పక్కన చెప్పండి, నువ్వేం భయపడక, నీ పని అయిపోయినప్పుడు వాక్యం నిన్ను అధిగమిస్తుందని చెప్పండి. హల్లెలూయా. యూనో వెన్ సంథింగ్ డిజాస్ట్రస్ ఈజ్ ఫినిష్, ఎప్పుడైతే నీ పని అయిపోయింది అనుకుంటావో, దేవుని వాక్యం అధిగమిస్తుందంట. హల్లెలూయా. యూనో అందుకే నీ పని అయిపోయింది అనుకుంటున్నావా, ఆ పక్కన ఎవరికైతే పని అవ్వలేదో, నీ భార్యకో, నీ కూతురుకో, కొడుక్కో వాక్యం ఇచ్చారే, ఇది నా మీద చదువుతూ ఉండాను. హల్లెలూయా. దిస్ వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. చదువుతూ ఉంటాను నా మీద అని చదువుతూ ఉండాను. ఎందుకంటే నువ్వు దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు నీకు ప్రార్థన రాదు, అవునా, నువ్వు బైబిల్ చదవాలనిపించదు, కూర్చొని అలా బాధపడాలనిపిస్తూ ఉంటుంది, అవునా. నీకు ఇంకా ఏదైనా జరగదనుకున్నావు, కూర్చొని అలా ఇంకా నాకు జరగదులే అని నీ అంతటి నువ్వే బాధపడి, అవునా, కుమిలి ఉంటాం. ఏదని చెప్తాడు, భలే చేశాను అని. కానీ వాడంత భలే చేసినా అది కొద్ది కాలం మాత్రమే, అందులోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. యూ విల్ కమ్ అవుట్, షూర్లీ యూ విల్ కమ్ అవుట్. అందుకే చెప్తున్నాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోవద్దు. 17వ వచనం చదవమ్మా. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. చూడండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మన ప్రవర్తన చూసి మనమే అపవాదికి దారిస్తామన్నమాట. యూనో పాత నిబంధనలో ఏమని ఉంటుందంటే, దేవుడే చేశాడు ఉంటుంది, కానీ మనమే ఒకసారి దేవుడి నుంచి దూరం అయిపోయి అపవాదికి త్రోవ ఇస్తాం. యూనో వీ రన్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ వీ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవల్ టు ఎంటర్ ఇన్ అవర్ లైఫ్స్. మనమే ఒకసారి త్రోవ తీస్తాం. అక్కడికి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొత్త నిబంధనలో మనకి క్లియర్గా చెప్తాడు, దొంగిలించడానికి వస్తాడు, అవును, నాశనం చేయడానికి వస్తాడు. గొర్రెలకు సమృద్ధి గల చేయడానికి ఎవరు వస్తారు? యేసుప్రభు వారు వస్తారు. పాత నిబంధనలో అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. యూనో సో పాత నిబంధన అనేది నీడ వంటిది, కొత్త నిబంధన అనేది నిజస్వరూపము. హల్లెలూయా. సో దేన్ని నమ్ముతారు? నీడలో మాటలు నిజమా, నిజస్వరూపము మాటలు నిజమా? సో దిస్ ఇస్ వాట్ ఐ టాట్ దేర్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? 18 చదువమ్మా. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. హల్లెలూయా. అంటే నువ్వు పాడైపోవైనని ఆయన నిన్ను నాశనం చేయడంట. ఏం చెప్తున్నాడు? నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. అంటే నీవు దేవునిలో ఉండి నీవు కొన్ని పొరపాట్లు చేసి అపవాది యొక్క మరి సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి చిక్కుపోయినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడంట. మళ్ళా నిన్ను తీసుకొచ్చి నీ త్రోవను సరళం చేసి నిన్ను స్వస్థపరిచి బాగు చేస్తాడంట. హల్లెలూయా. డిడ్ యూ సీ దట్? హౌ గాడ్ బ్రింగ్స్ యూ బ్యాక్ అండ్ బ్లెస్ యూ at a new level. He will not leave you. He will bless you at a new level. చదువు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే ఎవరైతే నాకేం జరిగింది, నాకు అంతా కష్టాలే, నా బతికింతే, నా జీవితం ఇంతే అనుకుంటున్న వారిని దేవుడు కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తారంట. అంటే ఏంటి? చాలామంది చెప్పారు కదా, నాకు 10 ఏళ్ళు బట్టి పిల్లలు లేరు, ఇప్పుడు నాకు దేవుడు కొడుకునిచ్చాడు. హల్లెలూయా. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇచ్చాడు. చనిపోదాం అనుకున్నాను, ఇప్పుడు నేను బతుకుతున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ దేవుడు ఇటువంటి కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడంట. హల్లెలూయా. నా భర్త విడిచిపెట్టేశాడు, నా జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ దేవుడు తిరిగి నా జీవితాన్ని కట్టాడు. నేను జన్మలో నా ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, దేవుడు నాకు కృతజ్ఞత బుద్ధి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్రీ మౌత్, ఇప్పుడు దాకా కృంగి ఉన్న ప్రతి హృదయాన్ని దేవుడు కృతజ్ఞత గల హృదయంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్ ఎవ్రీ డిప్రెస్డ్ అండ్ రిజెక్టెడ్ హార్ట్ ఇంటూ ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హల్లెలూయా. ఇక్కడ కృంగి ఉన్న ప్రతి హృదయాన్ని
ఈ ఆవరణంలో వింటున్న ప్రతి ఒక్కళ్ళ పరిస్థితిని దేవుడు కృతజ్ఞత ఇచ్చే పరిస్థితిగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు చేంజ్ సో దట్ యు విల్ సే థ్యాంక్ యూ జీసస్, నాకు ఇది ఇచ్చావు. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. హీ కెన్ చేంజ్. ఎటువంటి పరిస్థితినైనా సరే ఈ దేవుడు మార్చగలడని దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. అవునా? అందరినీ అవునా ఈ వాక్యము కొంతకాలం అధిగమించబోతుంది అనమాట. హల్లెలూయా. ద వర్డ్ విజ్ ఓవర్టేకింగ్. చూడండి, కొంతకాలం మనము ఏం చేస్తామంటే, ఏరోప్లేన్ ఎవరైనా చూసారా? ఏరోప్లేన్ కొంతకాలం భూమి మీద నడుస్తుంది, ఇలా భూమి మీద వెళ్తుంది. స్పీడ్ ఎక్కి ఎప్పుడైతే గాల్లో ఎగిరే సామర్థ్యం వచ్చిందో, అవునా, ఎప్పుడైతే ఎగిరే సామర్థ్యం వచ్చిందో పైకి వెళ్తుంది అనమాట. హల్లెలూయా. సో వెన్ ద ప్రెషర్ కమ్స్, వెన్ ఇట్ హ్యాస్ దట్ పవర్ టు ఓవర్టేక్ ద గ్రౌండ్, ఇట్ విల్ ఫ్లై. అలాగే ఇప్పుడు దాకా శరీరములు అలసిపోయే వాళ్ళందరూ కూడా అందరినీ వాక్యం అధిగమించబోతుంది. హల్లెలూయా. ఈ భూలోక పరిస్థితిలో నడిచి 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 ఈ భూలోక పద్ధతులు పాటించి పాటించి భూలోక మందులు మింగి 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 ఈ భూలోకమైన భోజనం తిని ఈ భూలోకమైన చాలిన డబ్బుతో, అవునా, సహించి 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 ఉన్న వారిని, రకరకాల నొప్పులతో మరణకరమైన వ్యాధులతో ఇరుక్కుపోయిన వారిని వాక్యము అధిగమించబోతుంది. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ ఓవర్టేకింగ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ద ఫ్లెష్. హల్లెలూయా. ద వర్డ్ నీ అసామర్థ్యమైన ప్రతి పరిస్థితిని మరి ఈ వాక్యం అధిగమించబోతున్నాం. ద వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. మార్కు సువార్తకి వెళ్దాం. లెట్స్ రీడ్ సమ్ మోర్ థింగ్స్. అండ్ మార్కు సువార్త 7వ అధ్యాయము 7-9. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి. చాలండి. యెషయా చూడండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచున్న వ్యర్థముగా ఆరాధించుదురు. చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఈటింగ్ ద వర్డ్. వాక్యాన్ని మానవుల పద్ధతులను తీసుకోవాలా, దేవుడి నుంచి తీసుకోవాలా? అందుకే అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు, ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి రావాలంట. అయితే ఇక్కడ చూస్తే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఎప్పుడైతే మనము, అవునా, మానవ పద్ధతులు సంబంధించినటువంటి వాక్యాన్ని వింటామో మనము కొత్త స్థాయికి వెళ్ళలేము. ఆ సమస్యలు మనుషులను మింగేసి చంపేస్తున్నాయి. హల్లెలూయా. ద సిచ్యువేషన్ ఈజ్ ఓవర్టేకింగ్ దెమ్ అండ్ కిల్లింగ్ దెమ్. వాక్యం అధిగమించట్లేదు, వారి పరిస్థితే వారిని అధిగమించి వారిని చంపేస్తుంది. వారు కృంగిపోయి అలాగే ఉంటున్నారు అనమాట. దే ఆర్ స్ట్రక్ అప్. ఎందుకంటే ఈ దేవుని యొక్క, అవునా, కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తున్నారంట. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని ప్యూర్గా తీసుకురాకుండా ఈ భూమి మీద కొన్ని పద్ధతుల ద్వారా, మరి ఆరాధనల ద్వారా, ఆచారముల ద్వారా బోధిస్తున్నప్పుడు అంటే దానివల్ల కొత్త స్థాయికి వెళ్ళలేము. దానివల్ల వాక్యం అధిగమించదు అనమాట. సమస్యని అధిగమించేస్తుంది. అందుకే కొన్నిసార్లు మార్పు ఉండదు జీవితంలో, ఏమీ జరగదు, ఎప్పుడు ఇంక అదే లైఫ్ అనమాట. వి విల్ లివ్ ఇన్ ద సేమ్ లైఫ్. వీ కెనాట్ సీ ద న్యూ లెవెల్ బై ఈటింగ్ ద ట్రెడిషనల్ వర్డ్. చదవం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. చూడండి, దేవుని మాటను పక్కన పెట్టి ఆచారాలు పాటిస్తే అది మనం అధిగమిస్తాయా? మార్పు చూడం మనం. అందుకే ఆ రోగాలు తగ్గవు, ఆ అప్పులు పోవు, ఆ కష్టాలు, నిరీక్షణ లేదు, వాక్యం అధిగమించట్లేదు. అందుకే లోకానికి మనుషుల పద్ధతుల చొప్పున నడిచే వారికి తేడా కనపట్లే. వారిని లోకం అధిగమిస్తుంది, వీరిని లోకము అధిగమించేస్తుంది. బికాస్ ఆఫ్ ద లో లెవెల్ ఈటింగ్. దే ఆర్ నాట్ ఈటింగ్ అట్ ద లెవెల్ దట్ గాడ్ వాంట్స్ దెమ్ టు ఈట్. దేవుడు నువ్వు తినాలి అన్నటువంటి ఆహారాన్ని వారు తినకుండా అదే దేవుని ఆహారాన్ని లోక పద్ధతుల ద్వారా తింటున్నందుకు ఈ వాక్యము వారిని అధిగమించట్లేదంట. చదువు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. హల్లెలూయా. ఈ పారంపర్యాచర్యాలు, అవునా, ఈ పారంపర్యాచారం ఏంటంట? దేవుని ఆజ్ఞ నిరాకరిస్తుందంట. హల్లెలూయా. చూడండి, నీవు గనక ఆచారాలతో మునిగిపోయావు అనుకోండి, నీవు ఆచారాల్లో కూరుకుపోయావు అనుకోండి, అవునా, దేవుని వాక్యం నేను అధిగమించదు. అందుకే అంటున్నాడు, దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అద్భుతము జరగదు, ఆ స్వస్థత జరగదు, ఆ ఎయిడ్స్ పోదు, ఆ క్యాన్సర్ పోదు, ఆ అప్పులు పోవు, ఆ బాధలు పోవు, ఆ సమృద్ధి రాదు. ఎప్పుడైతే వాక్యము నేను అధిగమిస్తాదో అవన్నీ పోయి నీవు కొత్త స్థాయికి వెళ్తావంట. హల్లెలూయా. లెట్ ద వర్డ్ ఓవర్టేక్ యూ. పక్కన చెప్పండి, మానవుల పద్ధతులు కాదు, వాక్యము నిన్ను అధిగమించినాయి అన్నాడు. ఎస్,
లెట్ ద వర్డ్ ఓవర్టేక్ యూ, నాట్ ద ట్రెడిషన్స్ ఆఫ్ మ్యాన్. అదే చెప్తుంది ఇక్కడ. వాక్యం పద్ధతులు దేవుని యొక్క పద్ధతులు అని అనుకుంటే, ఆచారాలు దేవుని పద్ధతులు అనుకుంటే, మానవుడు పెట్టుకున్న ఆచారాలు దేవుని పద్ధతులు అని అనుకుంటే అవి పరిస్థితులను మార్చవు. దే విల్ నాట్ చేంజ్ ద సిచ్యువేషన్స్. దే విల్ నెవర్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ ఎనీబడి. 6వ వచనం చదవమ్మా ఇప్పుడు. అందుకైనా వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ మానవుల పద్ధతులు మనం చేయడం వల్ల సూపర్ న్యాచురల్ కెనాట్ కమ్, సూపర్ న్యాచురల్ కెనాట్ థింగ్స్ హ్యాపెన్. అవునా? అద్భుతాలు అనేవి జరగవు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో అప్పుడే గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ఏంటి, నేను జీవితంలో బ్లెస్ అవ్వను అనుకున్నాను కానీ బ్లెస్ అయిపోయాను. నేను స్వస్థపడి అనుకున్నాను కానీ స్వస్థపడిపోయాను. అవునా? అందుకు ఆయన ఇలా అన్నాడంట, ఈ ప్రజలు నా పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చూడండి, ఏ మాట అయినా మనుషుల మాటలు నోట్లోకి వస్తాయి, కానీ దేవుని మాటలు ముందు హృదయంలోకి వెళ్ళి అప్పుడు నోట్లోకి వస్తాయంట. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళి నోట్లోకి వచ్చిందో అది తప్పకుండా పనిచేస్తుందంట. హల్లెలూయా. అందుకే అంటాడు, ఎవరైనా హృదయంలో విశ్వసించి యేసు దేవుడనే నోటితో ఒప్పుకుంటే వాడు రక్షింపబడతాడంట. హల్లెలూయా. ఈ భూలోకంలోంచి ఏ లోకంలోకి వెళ్ళిపోతావు నువ్వు? పరలోకంలో అనమాట. ఆయన నీతో పాటు సింహాసనం ముందు కూర్చుంటూ పెట్టుకున్నాడంట. హల్లెలూయా. జీవగ్రంథంలో నీ పేరు రాసేసాడంట. హల్లెలూయా. నీకు జీవకిరీటం పెట్టేశాడంట. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తాడు, అవునా, ఆ కిరీటం పోగొట్టకుండా కాపాడుకో, ఆ పేరు తుడిచిపెట్టుకోకుండా కాపాడుకో, అవునా, నీ కుర్చీ పోకుండా కాపాడుకో. ఎప్పుడైతే హృదయంలో విశ్వసించావో నీ రాజ్యం మారిపోతుందంట. హల్లెలూయా. when you believe in the heart and speak, things will change. ఎప్పుడైతే నీ హృదయంలో నమ్మి నీవు ప్రవచిస్తావో నీ మరణకరమైన బాధ సంతోషకరంగా మారిపోతుంది. హల్లెలూయా. when you have faith in the heart, అంటే దేవుని వాక్యం ముందు ఎందులోకి వెళ్ళాలా? హృదయంలోకి వెళ్ళాలా. when God's word enters into your heart and then comes out of your mouth, it will change your life. ఓకే, 7వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. హల్లెలూయా. అంటే చూడండి, అపవాది అనేక లోక పద్ధతుల చేత ఏం చేస్తాడంట? దేవుని ఆరాధించేటట్టు చేసి దేవుని యొక్క అద్భుతమైన శక్తి మన జీవితంలో కనబడకుండా చేస్తాడంట. హల్లెలూయా. The devil will take the world systems and will preach it as God's messages and will never see the power of God. ఎంతకాలం అవుతున్నా మన జీవితంలో కొత్త స్థాయి మనం ఎందుకు చూడలేమంటే ఈ పద్ధతులనే మనం పాటిస్తూ ఉంటాం అన్నమాట. మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు, ఇటువంటి అనేకములు మీరు చేయుదురని చెప్పానంటే ఒక్క వచనం కూడా నెరవేరకుండా చక్కగా నేను బోధించవచ్చు అనమాట. హల్లెలూయా. దేర్ క్యాన్ బి ఎ ప్రీచింగ్ వేర్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. నథింగ్. నో మిరకల్స్, నో పవర్, నో గ్లోరీ. ఏది నెరవేరకుండా కూడా, దేవుడు ఒక్క అద్భుతం చేయకుండా కూడా ఎవరైనా బతుకుతారా? బతుకుతారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ దే వోంట్ సీ ఎనీ సింగిల్ మిరకల్ ఇన్ దర్ లైఫ్. ఒక్క అద్భుతం కూడా కనపడదు. ఏంటా అనుకుంటాం. దేర్ ఆర్ 2 levels ఆఫ్ ఈటింగ్. వన్ ఈజ్, అవునా, లోక పద్ధతులు భోంచేయడము, దేవుని వాక్యాన్ని లోక పద్ధతుల ద్వారా వినడము, దేవుడి నోటి నుంచి డైరెక్ట్గా వినడము. హల్లెలూయా. ఎవరైతే దేవుడి నోటి నుంచి డైరెక్ట్గా వింటున్నారో వారిని ఆ వాక్యం అధిగమిస్తుందంట. హల్లెలూయా. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ద వర్డ్ విల్ ఓవర్టేక్ యూ and take you to a new level. A new level. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనము. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. చాలండి. పరిసయ్యులు ఇంకెవరు? హేరోదు, రాజులు. కింగ్స్ వర్డ్స్. లోక పద్ధతులు, లోక పద్ధతులైనటువంటి మాటలు, అవునా, శరీరంలోంచి వచ్చు. అవునా, అంటే కింగ్, వాట్ ఈజ్ ద కింగ్? రాజు అంటే ఏంటి? శరీరంలో హెచ్చైన స్థానం పొందినాడు. అవునా కదా? రాజు ఎందుకు రాజెవరు అంటే ఏంటి? శరీరంలో కొంచెం హెచ్చైన స్థానం అంట. అంటే శరీరంలో హెచ్చింపబడిన వాని మాటలు, శరీర పద్ధతుల నుంచి వచ్చే వాని మాటల విషయమై ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండుడి. ఇవి కష్టంలో వచ్చినప్పుడు నేను అధిగమించేవి. నువ్వు ఇరుక్కుపోతావు అక్కడ, నీ లైఫ్ ఆగిపోతుంది అనమాట. నీ ఇంజిన్ ఆగిపోతుంది, ముందుకెళ్తుంది ఇంజిన్, బ్రేక్ డౌన్, రిపేర్ అవ్వదు ఇంకా. కానీ ఎవరైతే దేవుని నోటి నుంచి వింటున్నారో నీ ఇంజిన్ పాడైపోయినా దేవుని వాక్యం అధిగమించి రెక్కలు వచ్చి ఎగురుతుందండి. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ ఓవర్టేక్ యూ.
So be careful what you eat, which will overtake you. అందుకే లోక పద్ధతులు నీకు ఏమీ బోధించవు, కానీ దేవుడు తన పద్ధతులను కొన్ని బోధిస్తాడు. ఆ పద్ధతుల నుంచి వేరే స్థాయికి వెళ్ళాలో కూడా చెప్తాడు. శిష్యులకి ఆయన ఫస్ట్ దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు చేసి వర్మిస్తాడు. వారు చేస్తున్నప్పుడు ఒక దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడో చూద్దాం. మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఇచ్చిన దానిని నీవు ప్రార్థన ద్వారా కొత్త స్థాయికి వెళ్ళు. హల్లెలూయా. నేను నీకు ఇచ్చాను, అవునా? చూడండి, సమస్తము దేవుడే చేయుడు, కొంత మానవుడు కూడా చేయాలా, అవునా? నీకు సామర్థ్యం ఇచ్చాడా లేదా? ఎస్. ఒకవేళ దేవుడే సమస్తం ఇచ్చేటట్టు ఉంటే నీకు సమస్త సామర్థ్యం ఇవ్వడు, నీకు కొంచెం సామర్థ్యం ఇస్తాడు. హీ గివ్స్ యూ సమ్ ఎబిలిటీ. ఆయన ఒక అధికారం ఇచ్చిన తర్వాత నీవేం చేయమంటున్నాడు? పురుషులు ఏం చేయమంటున్నాడు? నేను ఇచ్చాను కాబట్టి మీరు ఇంకా మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. యూనో, ప్రార్థన వలననే కానీ మరి దేని వలన అంటే ప్రేయర్ విల్ మేక్ యూ ఇంక్రీజ్ యువర్ ఫోకస్ అండ్ ఇంక్రీజ్ యువర్ పవర్. హల్లెలూయా. ప్రార్థన నీ కేంద్రీకరణను పెంచి ఏం చేస్తుంది? నీ అభిషేకాన్ని పెంచుతుంది అంట. హల్లెలూయా. సో దేవుడు చూడండి, ఇది ఎవరి నోటి నుంచి వచ్చిన మాట? యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట. ఈజ్ టెల్లింగ్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు వాడుకోవాలంటే ఇంకా నువ్వు ప్రార్థిస్తే ఇంకా కొత్త స్థాయికి వెళ్తావు. హల్లెలూయా. ఇదిగో నేను ఇచ్చింది ఈ స్థాయికి, ఇప్పుడు నువ్వు కూడా కొంచెం చేయాలా, అవునా? ఎవ్రీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవునికే కాదు మనకు కూడా కొంచెం బాధ్యత ఉందని చెప్పండి. ఎస్. యూనో, God gives us something and it is our responsibility, to protect it and take care of it. దేవుడు ఆదాముకి ఏదైనా తోట అంతా ఇచ్చి దీన్ని సేద్యపరచు అంటాడు. అలా నేను సేద్యపరచను అలాగే ఉంటుందంటే నేను నీళ్ళు ఏమైను ఏం చేయను, నన్ను ఏం చేయనంటే దేవుడు ఇచ్చాడు. ఈ మేడ్ ఇట్ గుడ్. చూడండి, ఎవరన్నా ఇంట్లోకి వెళ్ళి ఆమె నేను పని ఏం చేయను, నేను ఏం తొడవను, ఒక గిన్నె కడగనంటే అలా ఉంటుంది ఆ ఇల్లు, అవునా? ఒక 10 కోట్లు పెట్టి కొన్నావు అనుకో ఇల్లు, కొని నేను ఒక తడి బట్ట పెట్టను, ఒక గోడ తొడవను, ఇల్లు తొడవను, స్టవ్ తొడవను, ఏం తొడవను, ఏది సర్దనంటే ఒక 4 రోజుల తర్వాత ఇల్లు చూడు ముక్కు మూసుకొని అనుకొచ్చేస్తా ఉన్నాను. బట్ నీకు కొంచెం సామర్థ్యం ఇచ్చాడా లేదా? ఎస్. అదే ఇల్లంతా తుడిపించి నీట్గా చేస్తే ఇల్లు చూసి అమ్మ ఇల్లు ఎంత బాగుంది అంటారు. హల్లెలూయా. పెయింట్ తగ్గిపోయిందా? పెయింటే. సో ఇట్స్ అప్ టు యూ. దేవుడు తన స్థాయిలోనే ఉన్న స్థాయిలో ఉండాలనుకోవట్లేదు అనమాట. హీ వాంట్ us to go to the నెక్స్ట్ లెవెల్, కొత్త స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఏం చెప్తున్నాడు? ప్రార్థన. ఈ రోజు నుంచి అందరూ దేవుని స్థాయిలో తింటున్నారు. హల్లెలూయా. యు ఆర్ ఈటింగ్ ఎట్ ఎ హైయర్ లెవెల్ డైరెక్ట్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అందుకే ఇప్పుడు దాకా విని 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 ఇంక మేము పైకి వెళ్ళలేము, ఇంక మేము ఎదగలేమేమో, మా జీవితాలు మారవనుకుంటున్న వాళ్ళ జీవితాలు ఈ రోజు నుంచి మారుతున్నాయి. హల్లెలూయా. గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ లైఫ్స్ అండ్ యువర్ సిస్టమ్స్. వర్డ్ ఈజ్ ఓవర్టేకింగ్ యూ. అందరూ చెప్పండి, దేవుని వాక్యం నేను అధిగమించబోతున్నానండి. బ్రదర్, నా పొజిషన్ అస్సలు బాగాలేదు బ్రదర్, చాలా దారుణంగా ఉంది. ఏం పర్లేదు, దేవుని మాట కుళ్ళిపోయిన లాజరస్ను కూడా సమాధిలోంచి బయటికి లాగింది. హల్లెలూయా. ఆయన సిలువ మీద ఆయన అరిచినప్పుడు సమాధుల్లోంచి ఆ కుళ్ళిపోయిన మట్టి లేచిందంట. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుని వాక్యము నిన్ను అధిగమించబోతుంది. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ యువర్ సిచ్యువేషన్ ఇస్. పక్కన చెప్పండి, నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుని వాక్యం నిన్ను అధిగమించబోతుందని చెప్పండి. That's the power of the word. No matter how bad your situation is, the word of God will resurrect you. Hallelujah. No matter how bad it is. Don't see your position. మార్కు సువార్త 9:38-39. Mark chapter 9 verse 38 to 39. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. చూడండి, యోహాను వాళ్ళు చెప్తున్నాడు, ప్రభు వాడు ఎవడో ఈ పనులన్నీ చేస్తున్నాడు, అవునా? వాడు మన బ్యాచ్లో లేడు, వాడు ఆపేద్దామా? ఈ పనులు ఎవరు కూడా దేవుడి నుంచి డైరెక్ట్గా భుజిస్తేనే కానీ ఆ పనులు ఎవరు చేయలేరు. హల్లెలూయా. చదువు 39. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు. హల్లెలూయా. నా పేరట అద్భుతము చేస్తున్నాడంటే ఓన్లీ వెన్ యూ ఈట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ గాడ్ you will tap into the supernatural. Hallelujah. దేవుని నోటి నుంచి వచ్చి మాట తినువాడు మాత్రమే ఈ అద్భుతము చేయగలడు. కాబట్టి వారిని ఆపొద్దు. Hallelujah. Yes, God is telling, don't stop them.
everyone who eats from God's mouth will tap into the supernatural. Hallelujah. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వినేవాడు యొక్క శరీరాన్ని ఈ రోజు నుంచి మానవ శరీరాల బదులు మీ శరీరాలు మహిమ శరీరాలుగా దేవుడు అధిగమించబోతున్నాడు. Hallelujah. The word is overtaking your flesh body into a glorious body. Hallelujah. ఈ వాక్యం వింటున్న వారి శరీరాలను వాక్యము ఆ మట్టి శరీరాలను అధిగమించబోతుంది. Hallelujah. The overtaking word. Hallelujah. From today, how bad your situation is, the word is overtaking you. Hallelujah. The word is overtaking you. No matter నీ బాడీ అంతా షట్ డౌన్ అయిపోయిందేమో, మేబీ యువర్ బాడీ ఈజ్ షట్ డౌన్, యువర్ ఫ్యాకల్టీస్ ఆర్ షట్టింగ్ డౌన్, నీ గర్భం ఇంకా కనను అంటుందేమో, రైట్, ఇంకెంతకంటే నువ్వు సంపాదించలేవు, ఈ రోగం తగ్గడం అంటుందేమో, ఆ షుగర్ నార్మల్ రావట్లేదేమో, ఆ ఎన్ని కష్టాలు వచ్చేసాయేమో, ఇంక అయిపోయింది అనుకుంటున్నావేమో. నో, దేవుని వాక్యము నిన్ను అధిగమించబోతుంది. హల్లెలూయా. నీ దరిద్రము అప్పులు తీర్చడం అనుకుంటున్నావేమో, దేవుని వాక్యము నిన్ను అధిగమించబోతుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ఈజ్ ఓవర్టేకింగ్. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ కూడా దేవుని వాక్యం మనం అధిగమించబోతుంది. హల్లెలూయా. కొంతకాలం వింటావు, ఈ జీవితాంతం ఇలాగే వింటావా? 10 ఏళ్ళు విన్నావు, ఇంకో 10 ఏళ్ళు వింటావా? ఇంకో 20 ఏళ్ళ, ఇంకో 30 ఏళ్ళ? లేదు, ఈ రోజు నుంచి వాక్యం అధిగమించబోతుంది మీ బాడీస్ని. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ ఓవర్టేకింగ్ యు. హల్లెలూయా. ఎస్, నువ్వు అనుకుంటావు ఇప్పుడు దాకా ఈ శరీరం పోరాడి 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 మందులేసి చేసి 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 చేసిన లాభం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది శరీరం. ఇంకా పరిస్థితి దారుణంగా అయిపోయింది అనమాట. చూడండి, 12 ఏళ్ళ రక్తస్రావం స్త్రీ, అవునా, లోక పద్ధతులన్నీ చేసి, అవునా, మొత్తము మందులన్నీ వేసుకొని డాక్టర్లను కలిసి అన్నీ చేస్తే ఆమె సిచ్యువేషన్ ఏమైంది? ఇంకా దారుణంగా తయారైంది. కానీ ఎప్పుడైతే ఆమె యేసు గురించి విన్నాదో ఆ వాక్యము ఆమెను అధిగమించింది, స్వస్థత కలిగింది ఆమెకి. హల్లెలూయా. The word has overtaken her body. The word has overtaken her body. అవునా, ఈరోజు ఎవరైతే ఈ పరిస్థితిలోంచి నేను బయటికి రాననుకుంటున్నారో, నీవు రాలేవు, కానీ దేవుని వాక్యము నేను బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ విల్ ఓవర్టేక్ యూ. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా సాక్ష్యాలు చూడని వారు ఈ రోజు నుంచి సాక్ష్యాలు చూడడం మొదలెడతారు. హల్లెలూయా. యూ విల్ సీ ఎ టెస్టిమోనీస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి దేవుని వాక్యం అధిగమిస్తుంది కాబట్టి నువ్వు సాక్ష్యాలు చెప్తావని చెప్పండి. వాట్ ఈస్ ద టెస్టిమోనీ? సాక్ష్యం అంటే ఏంటి? దేవుని వాక్యము నీ పరిస్థితిని అధిగమించడమే సాక్ష్యము. హల్లెలూయా. వాట్ ఈస్ ద టెస్టిమోనీ? గాడ్స్ వర్డ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ జాబ్. చూడండి, మరలక ఎలాగ మళ్ళా భూమి మీదకి వచ్చి ఆ యొక్క విత్తనమును మొలిపించి వాన మళ్ళా దాన్ని ఎలాగ మొక్కగా పుష్పముగా చేస్తుందో అలాగే, అవునా, ఆ విత్తనం చనిపోతుంది, చనిపోయి కొత్తగా పుష్పములాగా వస్తుంది అనమాట. అలాగే దేవుని మాట నీ జీవితం ఎంత భయంకరంగా ఉన్నా సరే నీ జీవితంలో అది నెరవేర్చి తీరుతుంది అనమాట. హల్లెలూయా. నా దిశలో నెరవేరదు అనుకుంటున్నా సరే, గాడ్స్ వర్డ్. సో ఓవర్టేకింగ్ వర్డ్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఓవర్. అందరూ అడుగుతారు రేపొద్దున, ఏంటి మీరు ఇలా తయారయ్యారు? మేము ఏదో బైబిల్ పట్టుకుని వింటున్నాం అన్నారు, కానీ ఇలాగ అయిపోతానని మాకు తెలియదే. తెలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా. అయితే ఇప్పుడు రా, ఆలస్యం ఉందని పట్టుకొస్తావు నువ్వు. హల్లెలూయా. ద వర్డ్ విల్ ఓవర్టేక్ దమ్. అవునా, ఇప్పుడు దాకా అందుకే అంటాడు, ఓపికతో కనిపెట్టుకోండి, నిరీక్షణతో కనిపెట్టుకోండి. ఈ వాక్యము తప్పకుండా మీ శరీరాలని మీ పరిస్థితులను అధిగమిస్తుంది. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా, ఇదిగో ఈరోజు నీ వాక్యము మా శరీరాన్ని అధిగమించాలయ్యా. లెట్ ద వర్డ్ ఓవర్టేక్ అవర్ బాడీస్ మై లార్డ్. లెట్ ద వర్డ్ ఓవర్టేక్ అవర్ బాడీస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నీ వాక్యము మా జీవితాలను అధిగమించాలయ్యా. ఈ రోజు నుంచి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే జీవితాలు ఇరిగిపోయి ఉన్నాయో, ఎవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే వివాహం జరగలేదో, ఎవరికైతే ఇంకా ఉద్యోగం రాలేదో, ఏ గర్భం అయితే ఇంకా పండలేదో, అయ్యా, ఎవరు అప్పుడైతే ఇంకా తీరలేదో, ఈ రోజు నుంచి నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి సమృద్ధి గల జీవము వారి యొక్క బాధాకరమైన జీవితాన్ని అధిగమించును గాక. yes lord, let the word overtake their bodies, every area. ఇప్పుడే క్యాన్సర్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, తల నుంచి అరికాలు వరకు ఉండే నొప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడ నొప్పులున్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, కిడ్నీ బాధ, ఇదిగో ప్రభా, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, గాల్బెడర్లో వ్యాధులు, రాళ్ళు, ఎస్ మై లార్డ్, కిడ్నీలో రాళ్ళు, పేగుల్లో వ్యాధులు, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్లు, యూట్రస్ సమస్యలు, ఇదిగో ఎటువంటి ఎముకల సమస్యలు, కన్ను, చెవు, ముక్కు, గొంతు, నజరేయుడైన యేసునామమున విడుదల ప్రవచిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ ద బాడీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. తల నుంచి అరికాల వరకు నీ బిడ్డలను విడిపించండి. లార్డ్ జీసస్, డెలివర్ యువర్ పీపుల్. ఎక్కడున్నా నీ బిడ్డలను విడిపించండి. మైటీ హోలీ గోస్ట్, డెలివర్ యువర్
యువర్ పీపుల్. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ప్రతి శరీరాన్ని తాకండి, ప్రతి శరీరాన్ని తాకండి. లార్డ్ జీసస్, క్లియర్ దర్ డెట్స్, క్లియర్ దర్ డెట్స్. ఇప్పుడే ప్రత్యేకంగా అప్పులు తీర్చండి. ఎవ్రీ డెట్ బీ బ్రోకెన్. ప్రతి అప్పును తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎవ్రీ డెట్ బీ బ్రోకెన్. ప్రతి అప్పును, ఏ గర్భమైతే ఇప్పుడు దాకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. ఎస్ లార్డ్, హీల్ దర్ బాడీస్, డెలివర్ దర్ బాడీస్, మేక్ దెమ్ హోల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. పరిపూర్ణ విడుదల ప్రతి శరీరంలో ప్రతి గెడ్డను, ప్రతి కణితును కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మెల్ట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవరికెవరికి తల నుంచి అరికాల వరకు గెడ్డలున్నాయో కరిగిపో. ఎముకల్లో ప్రతి ఎముకలో నొప్పిని, కండరాల నొప్పును, అవయవాల్లో నొప్పులను, చర్మములో నొప్పులను, ఎక్కడ నొప్పి వస్తున్న తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పెయిన్ ఫ్రీ పవర్ ఓవర్టేక్ అవర్ పెయిన్ బాడీ. అవును, మా బలహీనమైన నొప్పితో బాధపడే శరీరాన్ని నీ యొక్క వాక్యము, అవును, ఆకాశములో స్థిరముగా ఉండు నీ జీవవాక్యము మా శరీరాన్ని అధిగమించును గాక. ఇల్లంతా అప్పులే, ఊరంతా అప్పులే అనుకుంటున్న వారి యొక్క దరిద్రమును నీ సమృద్ధి అధిగమించును గాక. ఆ కుటుంబంలో విడిపోయిన సంసారమును, అయ్యా దురలవాట్లతో కృంగి ఉన్న ఆ కుటుంబమును నీ సమృద్ధి గల జీవము అధిగమించును గాక. డైవర్సులను క్యాన్సిల్ చేస్తున్నామయ్యా. ఎవరైతే డైవర్స్ తీసుకుంటున్నారో వాడిని క్యాన్సిల్ చేస్తున్నాము. భార్య భర్తలు విడిపోవాలనుకుంటున్నారో, ఒకళ్ళు విడిపోవాలనుకుంటున్నారో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. నజరేయుడైన యేసయ్య, ఆ కుటుంబాలను రక్షించండి. బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్, రీయునైట్ దర్ ఫ్యామిలీస్. ఆ కుటుంబాలను తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్, రీయునైట్ దర్ ఫ్యామిలీస్. ఆ కుటుంబములను తిరిగి కట్టండి. ఎస్ లార్డ్, హీల్ దెమ్, హీల్ దెమ్. ఎటువంటి హెపటైటిస్ ఎస్ఎల్ఈ తల నుంచి అరికాల వరకు ఎటువంటి వ్యాధి ఉన్నా నజరేయుడైన యేసు నామమున ప్రభువా, ఇదిగో నీవు కృతజ్ఞతగా హృదయం ఇస్తానన్నావు. అవును, వేదనతో, బాధలతో, కష్టాలతో ఉన్న మా జీవితాలకు కృతజ్ఞత గల హృదయములు దయచేయమని, ఒక సాక్ష్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.